నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. బీఆర్ఎస్ అధ్యక్షుడైనటువంటి కేసీఆర్ గారు ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో కొన్ని కామెంట్స్ చేశారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. రాబోయేటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు, ఆయనే గెలుస్తాడు అని. సో ఈ అంశం ఈసారి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీటీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే లత గారు. నమస్తే. కేసీఆర్ మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, అంటే రాబోయేటువంటి ఎన్నికల్లో ఆయనే గెలుస్తాడు ఆంధ్రప్రదేశ్లో అని, ఈ అంశం అనేది జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా, ఏం అవ్వచ్చు అంటారు? ఈయన చేసుకున్నాడుగా ముందే సర్వేలు కేసీఆర్ గారు. ఆయనకి సర్వే చేస్తే ఏం చెప్పాడు? ఆయన ముందే ఏం చెప్పుకున్నాడు? నేనే గెలుస్తున్నాను, నేను హ్యాట్రిక్ కొడుతున్నాను, థర్డ్ టైం కూడా నేను సీఎం అవుతున్నాను అని కేసీఆర్ గారే కానివ్వండి, కేటీఆర్ గారే కానివ్వండి, వాళ్ళు మాట్లాడిన మాటలకి సో ఇంకా వాళ్ళే ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి రాజులు రారాజుల్లాగా ఫీల్ అయిపోయారు. సో అక్కడ తీరా ఏమైంది? వాళ్ళే చూసుకోలేకపోయారు. ఇంకా పక్క రాష్ట్రం గురించి వాళ్ళకెందుకు, ఇక్కడ సర్దుకోలేకపోయారు, పక్కింట్లో సర్దుతానన్నట్టు ఉంది. ఆయన చూసుకోవచ్చు. ఆయన కూతురు జైల్లో ఉంది, దాని గురించి చెప్పమనండి, వింటారు. ఆయన పార్టీలో నుంచి వెళ్ళిపోయే నాయకులు, ఎమ్మెల్యేలు రేపు ఎంపీ సీట్ ఇస్తానన్నా కూడా ఉండట్లేదు. రేపు పొద్దున ఆయన ఎన్ని సీట్లు తెచ్చుకుంటాడో దాన్ని చూసుకోమనండి. ఇప్పటి వరకు బహిరంగ సభలు ఎన్ని పెట్టాడు? ఎలక్షన్ క్యాంపెయిన్కి ఏం తిరుగుతున్నాడు? ఇప్పటి వరకు సరిగా వెళ్ళట్లేదు. వాటికి వెళ్ళి బయట చెప్పే అవకాశం, అంటే ఆయన వాటి గురించి కూడా మాట్లాడే ఇది కూడా లేదు. ఇప్పటి వరకు కూతురు గురించి అంటే నిన్న ఒక్కరోజు మనం గత 10 ఏళ్లలో చూసుకుంటే ఏ రోజైనా ఏ ఛానల్కైనా కూడా ఎక్కడైనా ఆయన సీఎం అయినాక ఇంటర్వ్యూ ఇచ్చింది ఎక్కడైనా ఉందా? లేదు, ఎక్కడా లేదు. సో మనం నిన్న చూడటం జరిగింది. అలా అంటే ఖచ్చితంగా ఆయన అంటూ ఇప్పుడు ఆయన మనస్తత్వమే కానివ్వండి, ఆయన ప్రజల్లో ఆయన ఏంటని తెలియటమే కానివ్వండి, ఇప్పుడు కరెక్ట్గా అది కూడా కరెక్ట్ ప్లాట్ఫామ్ కూడా కాదు. అది ఆయన ఇచ్చిన ఛానల్ కూడా తీసుకుంటే కరెక్ట్ ప్లాట్ఫామ్ కాదు. ఎందుకంటే ఆయన పొగుడుతూ ఉన్న ఛానలే. సరే, ఎటొచ్చి ఏదైనా ఏం చెప్పినా కూడా అక్కడ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మీద చెప్పటం, ఆయన గెలుస్తాడు, ఆయన శిష్యుడు కాబట్టి గెలుస్తాడు అనే ఒక ఇది చెప్పటం జరిగింది. సరే, జోగి రాసుకుంటే ఏంది రాలేది బూడిద. సో ఇప్పుడు ఈరోజు ఆయన గురించి చెప్పాడు, ఈయనకి అయిపోయింది. రేపు ఆయనకు కూడా దూల తీర్చేస్తాడు, ఈయనే తీర్చేస్తాడు. ఈ నోటి దూల అట్లాంటిది కదా, ఈయనకి నోరు పని చేస్తుంది, ఆయన సైలెంట్గా చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తాడో ఏం చేస్తాడో ఆయనకే అర్థం కాదు. ఈయన అంతకు మించి 4 మాటలు ఎక్కువ మాట్లాడతాడు, ఉన్నదానికన్నా 4 మాటలు ఎక్కువ మాట్లాడతాడు. ఆ రకంగా ఆయన గెలుస్తాడు అని చెప్పి ఆ సర్వే చేసిన వాళ్ళు ఎవరో తెలుసా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంట. ఓకే. ఆ సర్వే చేసి ఈయనకు కూడా అప్పట్లో తెలంగాణలో సర్వే చేసింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంట. ఆయన చెప్పాడంట, మీరే వస్తున్నారు, అసలు మీకు భారీ మెజార్టీతో గెలుస్తారు, అసలు మీకు ఏ పార్టీ కూడా మీ దగ్గర నిలవదు, ఇంకా వాషౌట్ అయిపోతారు, మీరు ఇంకా హ్యాట్రిక్ ఎప్పుడు మీరు బతుకున్నంత వరకు మీరే సీఎం అన్న రేంజ్లో చెప్పున్నాడు. సో ఇప్పుడు అక్కడ సర్వే చేసి చెప్పింది కూడా ఆయనే. ఇక్కడ ఏమైంది? తెలంగాణలో ఏమైంది? సేమ్ అదే రేపు అక్కడ కూడా. అంటే సర్వే చేసి ఇప్పుడు మన భజన మనం చేయటం కాదు, మొత్తం రాష్ట్రంలోనే కానివ్వండి, నేషనల్ వైజ్గా ఇచ్చిన సర్వేలే కానివ్వండి, అవన్నీ ఎక్కడ ఎవరికి సర్వేలు ఇస్తున్నాయి? ఆ కూటమితో కలిసిన తెలుగుదేశానికి మెజారిటీ వస్తుంది అని చెప్పి అంటున్నారు. కానీ ఈయన ఈరోజు ఇది చెప్తున్నా అంటే డైవర్ట్ చేయటం. సో అక్కడ ఎవరికైనా ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఫుల్ స్విప్లో ఉంది, తెలుగుదేశమే గెలుస్తుంది అనేది మొత్తం లోకల్గా కానివ్వండి, అందరు నాయకుల్లో కానివ్వండి, బలంగా అక్కడ యాక్చువల్లీ ఓటర్ల దృష్టిలో కూడా అదే ఉంది. కానీ ఈయన ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు డైవర్ట్ చేయడానికి, సో జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడు, సీఎం అవుతున్నాడు అని అంటే న్యూట్రల్గా ఉండే వాళ్ళు బయటపడకుండా ఉండటానికి, అంటే ఏదైనా సపోర్ట్ చేయాలనుకున్నా కానివ్వండి, రేపు ఓపెన్గా బయట వస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ మనం ఎందుకు ఇప్పుడు బయట వెళ్ళటం అనే ఒక భయం కల్పించడమే కానివ్వండి. ఎందుకంటే వీళ్ళు ఇప్పటి వరకు కూడా బెదిరించటం, కొట్టడం, వాళ్ళ అధికారం కోసం చంపటం కూడా చేశారు. ఎందుకంటే లాస్ట్ కూడా మనం చాలాసార్లు చూసాం తెలుగుదేశం క్యాడర్ని ఎలాగంటే, జై జగన్ అను నిన్ను వదిలేస్తాం అని పల్నాడులోనే అనుకుంటా పల్నాడు గుంటూరు జరిగింది కదా, కత్తి పెట్టి నరికేశారు. అతను జై జగన్ అనలేదు, జై చంద్రబాబు జై తెలుగుదేశం అన్నాడు. అంత గొంతు మీద కత్తి పెట్టినా కూడా తెలుగుదేశం క్యాడర్లో ఉన్న కార్యకర్తలు ఏమన్నారు? చంద్రబాబు నాయుడు గారి గురించే పొగిడారు అన్నారు.
అలాంటి వాళ్ళని కూడా అంటే మళ్ళీ భయం కల్పించటం, మళ్ళీ అలాంటివి జరుగుతాయేమో అనే రొటీన్ జరుగుతుంటాయేమో అనే ప్రజల్లో కూడా ఒక భయం కలిగించడమే కానివ్వండి. అందుకని ఎవరు బయట రాకుండా ఓపెన్గా వాళ్ళ డెసిషన్స్ కూడా చెప్పరు కదా అనే ఒక ఉద్దేశం కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ ఇంకోటి జరిగింది. కేటీఆర్ గారు ఏమి ఇచ్చారు? కేటీఆర్ గారు ఏం చెప్పారు? అక్కడ ఉండే వాళ్ళు ముగ్గురు నా స్నేహితులే, నా ఫ్రెండ్సు. సో నేను అందుకని నేను ఎవరికి నేను సపోర్ట్ చేయట్లేదు, ఎవరు వస్తారో నాకు తెలియదు, నేను ముగ్గురు మనోభావాలు దెబ్బతీయలేను, సో నాకు ఎవరు వచ్చినా పర్లేదని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈయనేమో ఏకపక్షంగా జగన్కి ఇచ్చాడు. సరే ఇస్తూ కూడా మళ్ళీ ఏం చెప్పాడు? నాకు అక్కడ రాజకీయాలతో నాకు సంబంధం లేదు అని అన్నారు. సరే సంబంధం లేదని అనటానికి ఒప్పుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశారు. ఈయనైతే ఏమైతే అన్నాడు అప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాను ఆంధ్రప్రదేశ్కి, తప్పకుండా ఇవ్వాలి కదా, అది ఇచ్చాను అన్నాడు. సరే వాళ్ళు తీసుకున్నారు కదా, మళ్ళీ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ఇచ్చేశారు. కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశారు. ఇచ్చేసినప్పుడు ఇంకా ఈయన ఊరుకుంటాం ఎట్లా అవుతుంది, మళ్ళీ అక్కడ ఏదైనా కలబెట్టామంటే మళ్ళీ రేపు పొద్దున మనకెందుకు ఈ ప్రాబ్లం అనుకున్నాడేమో. మాట వాగేశాడు. వాగిన తర్వాత ఆయన మాటలు ఎట్లా ఉంటాయి మరి అన్న తర్వాత మళ్ళీ ఆలోచించి ఉంటాడు. సో నాకు వాటితో సంబంధం లేదు, అక్కడ రాజకీయాల గురించి నేను పట్టించుకోవట్లేదు, సో వీలైతే నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత నేను పట్టించుకుంటాను, తర్వాత నేను ఆలోచిస్తాను అక్కడ రాజకీయాల గురించి. అంటే ఇప్పుడు నువ్వు పెట్టిన పార్టీకే అక్కడ దిక్కు దివానా లేదు, జెండాలు బీక్కొచ్చావు, రెంట్లు కట్టలేదు, అక్కడ బిల్డింగులు కూడా రెంట్లు కట్టలేదు, అక్కడ మీరు పెట్టిన రాష్ట్ర అధ్యక్షుడు ఏమయ్యాడో తెలీదు, అక్కడ క్యాడర్ ఉందని. అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే దేశ నేత కదా కేసీఆర్ గారు, ఏంటి నేను సెంట్రల్ నాయకుడిని, నేను ఇక్కడ కాదు నేను ప్రధాని అవ్వాల్సిన వాడిని అనే ఒక అపోహలో ఉన్నాడు, ఆ కళల్లో ఉన్నాడు కాబట్టి బీఆర్ఎస్ అని పెట్టుకున్నాడు, టీఆర్ఎస్ అని తీసేసి. సో ఇప్పుడు ఆ బీఆర్ఎస్ ఏమైంది? ఏ రాష్ట్రంలోనూ లేదు. మహారాష్ట్రలో పెట్టాడు, అక్కడ వాళ్ళకి పాపం జీతాలు కూడా అద్దెలు కూడా కట్టకుండా, కరెంటు బిల్లులు కూడా కట్టకుండా ఉంటే అది అక్కడ నుంచి తీసేశారు. సో కర్ణాటకలో పెట్టాడు, అక్కడ లేదు. అంటే ఈయన డబ్బులు ఇచ్చి వేరే అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్లను కొన్నాడు. సో డబ్బులు ఇచ్చి తలా 30-40 కోట్లు వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈయన పార్టీలో ఏదో జాయిన్ చేయించుకోవటమే కానివ్వండి, ఇవన్నీ చేశాడు. అప్పుడు బీఆర్ఎస్ అంటే ఈయన ర్యాలీ తీస్తే 600-700 కార్లు ఈయన వెనక మహారాష్ట్ర వరకు వెళ్ళటమే కానివ్వండి, ఇలాంటివన్నీ హైప్ క్రియేట్ చేసుకోవటానికి చేశాడు. ఆయన దేశకి నేత అవ్వాలనే ఒక ఆలోచనే కానివ్వండి, కేటీఆర్ గారే కానివ్వండి, అందరూ కూడా అదే చెప్పారు, దేశకి నేత ఆయన అని. సో అది అవ్వలేదు. సో సడన్గా ఇక్కడ మళ్ళీ ఇంకా కూతురు విషయంకి వస్తే తన కేసులు నెక్స్ట్ ఇంకా వీళ్ళ వెనకాల ఇంకా కేసులు ఉన్నాయి కదా, కాళేశ్వరం ప్రాజెక్టుదే కానివ్వండి, ధరణి కానివ్వండి, రేపు పొద్దున స్టేట్ లిక్కరే కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ అంశాలు ఉన్నాయి. సో ఎలక్షన్ తర్వాత ఇంకా వాటిలో వీళ్ళు ఇంకెంత ఫైట్ చేయాలో, సో ఇవన్నీ బయట వస్తాయి. సో వీటితో పోరాడతాడా ఈయన, మళ్ళా ఆంధ్ర గురించి ఆలోచిస్తాడా, ఇవన్నీ ఆలోచించేదానికి ఏమీ టైం ఉండదు ఆయనకి. నెక్స్ట్ ఎలక్షన్ల తర్వాత నుంచి ఆయన కోర్టు, జైలు, బెయిలు ఇవి కంపల్సరీ ఆయనకు ఉంటుంది, రొటీన్ వర్క్ ఇంకా అది. సో పార్టీ ఉంటుందో ఉండదో కూడా తెలియదు. సో మరి కేసీఆర్ గారు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, సో దాన్ని బట్టి వాళ్ళిద్దరూ ఒక ఫ్రెండ్షిప్లో ఉన్నారేమో సీక్రెట్ రిలేషన్లో అనేటువంటి ఆలోచన అందరికీ ఒకసారి తీసుకొస్తుంది. మరి చూద్దామండి ఈయన మాటలు ఏమన్నా ఎఫెక్ట్ చూపిస్తాయా అనేది ఏపీ ఓటర్లలో. థ్యాంక్ యూ సో మచ్ లత గారు. థ్యాంక్ యూ.